చాలా వరకు ఇప్పుడు 17 ఎంపీ స్థానాలకు గాను ఇంకా 3 ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్. కరీంనగర్ కూడా ప్రకటించినటువంటి సందర్భం అయితే కనుక అసలు ఈ యొక్క ప్రకటించినటువంటి వాటి విషయంలో ఎన్ని గెలవచ్చు అనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు భువనగిరి పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి తుంగతుర్తి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా ఎట్లా ఉండబోతుంది? భువనగిరి ఒక రకంగా చూస్తే ఎట్లా ఉండబోతుంది? 12, 14 అనేది చర్చ ఉంది. ఓకే, డెఫినెట్గా రోజుకు బీజేపీ పతనము వాళ్ళు కప్పిపుచ్చుకుంటున్నారు. ఓకే. బీఆర్ఎస్ నాకు తెలిసి 12, 18, 19, 20% ఉన్నాయి. ఒక రోజున వాళ్ళు 40-45% ఉన్న నియోజకవర్గాల్లో, ఎంపీ నియోజకవర్గాల్లో. ఓకే. బీజేపీ ఆ స్థాయిలో పెరగకపోగా జాతీయ స్థాయిలో వాళ్ళకు వస్తున్న వ్యతిరేకత ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఓకే. సో అదే కనుక జరిగితే మీరు 14 అనేది పెద్ద సమస్యే కాదు. భువనగిరిలో 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీ కూడా ఒక బీసీకి అయితే అవకాశం ఇచ్చినటువంటి సందర్భం. ఇక్కడ భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక ఓసీ క్యాండిడేట్కి అవకాశం ఇవ్వడం జరిగింది. అది నెగిటివ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, బీసీలు అందరూ ఏకమయ్యి ఒక క్యాండిడేట్ని గెలిపించుకుంటారనేటువంటి వాదన కూడా వినబడుతుంది. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా 7 ఎమ్మెల్యే నియోజకవర్గాలలో? నాకు తెలిసి ఇప్పట్లో బీజేపీకి షిఫ్ట్ అవుతారు, లేకపోతే బీఆర్ఎస్కి షిఫ్ట్ అవుతారు. అంటే మామూలుగా కాదు కదా ఓడగొట్టింది కూడా. ఒక రకంగా మా సామీలన్న భాష చెప్పాలంటే పొల్లు ఓడగొట్టిరు అనుకోవాలి. 50,000 పైచిలకు ఓట్లతో తుంగతుర్తి కానీ, భువనగిరి కానీ, లేకపోతే మన మునుగోడు కానీ, ఇబ్రహీంపట్నం కానీ, అంత దాంట్లో ఆ పరిస్థితి ఉంటుందని నేను అనుకున్నాను. అంటే రెడ్డి వర్సెస్ బీసీ అనే ఈక్వేషన్ను తీసుకురావాలని బీజేపీ బీఆర్ఎస్ చేసిన ప్రయత్నమే అది. అవును. కానీ మరి మేము బీసీకి ఇచ్చిన కాడ మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రో మరి చూసుకోమని. సో అక్కడ ఉన్న క్యాండిడేచర్లో కిరణ్ గారు మొదటి నుంచి కూడా పార్టీకి లాయలిస్ట్గా ఉండడంతో పాటు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్ నుంచే కాదు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినప్పటి నుంచి కూడా ఆయనకు తలలో నాలుకలా ఉండడం ఒకటి. జిల్లాలో ఒక యంగ్ లీడర్షిప్ ఎవాల్వ్ అవుతున్న క్రమంలో చాలామంది తనకు ఇప్పటి నుంచి కాదు, దాదాపు నేను అనుకుంటున్నా 4-5 సంవత్సరాల నుంచి అక్కడ ఎంపీ సీట్ కొరకు తర్వాత నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. సో ప్రజలకు ఇప్పటికున్న నాకైతే మ్యాక్సిమంతో గెలుస్తాడు. ఓకే. ఇప్పుడున్న నాకు కొంచెం ఉన్న అంచనా ప్రకారం, మా పార్టీ అంచనా ప్రకారం డెఫినెట్గా బీసీ వాదం తెస్తున్నారు. కానీ బీసీలకు బీసీలకు కేసీఆర్ చేసింది ఏమని చెప్పండి? టికెట్లు ఇచ్చి మీ మానని మీరు గొట్టకసా ఉండని చెప్పడు తప్పితే. ఇప్పుడు అదే బుర్రనరసింహ గౌడ్ గారిని 2014లో ఎంపీ సీట్ ఇచ్చిండ్రు, గత ఆయన వెళ్ళిపోయిండు. అవును. ఇప్పుడు మళ్ళీ ఎవరు క్యామ మల్లేశం గారిని ఎక్కడ అకామిడేట్ చేయలేక చివరికి ఇబ్రహీంపట్నం దీంట్లో భువనగిరి ఎంపీలో ఉంటుంది కాబట్టి చివరికి ఇచ్చారు. మళ్ళీ ఆడ ఇక లొల్లులు పెడతా ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళే. ఓకే. ఏంది మళ్ళీ ఏదేదో పెడుతురు, అది పక్కన పెట్టండి. కానీ మాకున్న అంచనాల ప్రకారం అయితే డెఫినెట్గా ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఉన్న ఓట్ బ్యాంక్ సరిగా అట్లనే ఉన్నది. డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవడానికి చాలా సానుకూలత ఉందని నా అభిప్రాయం.